तुमिवतित उनाहितो यत्पतिवा मनसा वाचमग्रत। ఓం నమో గణపతయే. నేడు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతూ ఉన్నామండి. ఈ వీడియో కొన్ని లక్షల మంది చూశారండి. దగ్గర దగ్గర కోటి మంది, కోటి కంటే ఎక్కువ మంది కూడా ఈ వీడియోను చూసి ఉండవచ్చు వేరే వేరే పేజీల్లో. ఏమిటా వీడియో అనేది ఒకసారి మీరు చూడండి. విన్నారు కదండి. అథర్వ వేదం నుండి ఒక మంత్రాన్ని తీసుకుని పఠించారు వీళ్ళు. పఠించేసి అందులో ఉన్నటువంటి ఆ యొక్క భావాన్ని, దేవుడు అనేవాడు ఒకడే, దేవుడు 2, 3, 4, 5 ఈ విధంగా ఆయన కంటే రెండవ వాడు కానీ, మూడవ వాడు కానీ, నాలుగవ వాడు కానీ ఈ విధంగా లేడు, దేవుడు ఒకడే అనేటటువంటి అర్థం వీళ్ళు చెబుతూ దాన్ని ఎక్కడికి తీసుకెళ్లి వీళ్ళు తగిలించారు అని అంటే, ఖురాన్ లో అల్లా గురించి కూడా ఇదే ఉంది. కావున అల్లానే ఆ ఏకైక దేవుడు, ఇంకెవరూ లేరు అనేది వీళ్ళు సారాంశంగా తీసుకొచ్చారండి. ఈ వీడియోలో మీరు చూస్తే కనుక ముందు ఒక ఆవిడ ఉంది, హిందూ ముత్తైదువు. మనకు చూస్తే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, బుర్ఖా వేసుకుని ఉన్నారు. ఈవిడ ముస్లిం అయ్యి హిందూ వేషం వేసుకుందో తెలియదు, వాళ్ళిద్దరూ హిందూ అయ్యి బుర్ఖా వేసుకున్నారో తెలియదు. లేదా ఈ ముగ్గురు కలిసి వివిధ మతాల వాళ్ళు ఒక టీమ్ గా ఏర్పడి, అంటే చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తూ ఉంటారు చూసారా, రకరకాల వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా వీళ్ళు ముగ్గురు కూడా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ఓ 4 వీడియోలు చేసుకుని 4 రూపాయలు సంపాదించుకుంటున్నారేమో తెలియదు. లేదు అని అంటే వీళ్ళందరికీ వేరే ఎవరైనా డబ్బులు ఫండింగ్ చేస్తూ వీళ్ళతో చేయిస్తున్నారో తెలియదు. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీలో తెగ వీడియోలు ఉంటాయండి ఇలాంటివే, పూర్తిగా ఇస్లాంకి సంబంధించినవే ఉంటాయి. హిందుత్వాన్ని తక్కువ చేస్తూ హిందూ ధర్మం కూడా అల్లా గురించే చెబుతుందన్నట్లుగానే వీళ్ళ యొక్క ఆ యొక్క విధానం అంతా కూడా ఉంటుందండి. అందులో భాగంగానే వీళ్ళు అథర్వ వేదంలో ఉన్నటువంటి ఈ మంత్రం గురించి వీళ్ళు చెప్పడం జరిగింది. ఉన్న మంత్రం ఒకటి, వీళ్ళు ఆ మంత్రానికి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి అర్థం ఒకటి. ఏమీ కాదండి, వీళ్ళు జాకీర్ నాయక్ కి వీళ్ళు వారసు రాళ్లలాగా ఉన్నారు వీళ్ళు. అదే విధంగా సిరాజ్ రెహమాన్ అని మన తెలంగాణ మేధావి ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనకు వీళ్ళు ఫిమేల్ వెర్షన్ లాగా ఉన్నారు. ఎందుకు అనంటే ఇదే మంత్రాన్ని ఉద్దేశించి సిరాజ్ రెహమాన్ గారు కూడా ఏమన్నారో చూడండి. సోదరులారా, ఏదైతే నేను రిఫరెన్స్ ఆధారాలు చెప్తున్నానో దయచేసి మీరు పెన్ పేపర్ ఉంటే రాసుకుంటే బాగుంటుంది. రాసుకున్నామండి. ఆ విధంగా రాసుకోవడం వల్లే ఎన్ని కౌంటర్లు చేస్తున్నాం. ఈయన చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా పేపర్ మీద వ్రాసుకోవడం జరిగింది. వ్రాసుకునే మనం సమాధానాలు చెబుతూ ఉన్నాం. అథర్వణ వేదం 13వ కాండం 4వ సూక్తం 16 నుండి 21 మంత్రాలను మనం పరిశీలించినట్లయితే ఆ దేవుడు ఎలాంటి ఏకత్వాన్ని కలిగి ఉన్నాడు అంటే, నా ద్వితీయో నా తృతీయో నా చతుర్థో నా ప్యుచ్యతే, పంచమో నా షష్ఠః సప్తమో నా ప్యుచ్యతే, అష్టమో నా నవమో దశమో నా ప్యుచ్యతే, తమిదం నిగతం సహ స ఏష ఏక ఏకవృత్ ఏక ఏవ. ఆయన ఒక్కడు, ఒకే ఒక్కడు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దశావతారాలతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఒక్కడు, ఏకైకుడై, తనకు తానై, సాటి మేటి లేని వాడై, అద్వితీయుడై, ఏకైకుడై ఉన్నాడు. ఒకే ఒక దైవం. విన్నారు కదా? ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఇప్పుడు మేము చూపించిన వీడియో అది శ్రీ సంతోష్ కుమార్ గణపాటి గారు చేసిన వీడియో. అందులో ఆయన ఈ ముస్లింలు ఏం మాట్లాడారో వినిపించారు మనకి. అలానే ఆయన తర్వాత దాని గురించి వ్యాఖ్యానం చక్కగా ఇచ్చారు, అందులో స్పష్టత ఇచ్చారు ఆయన. కానీ ఈ ముస్లింలకు కానీ, ఈ క్రిస్టియన్స్కి కానీ, లేదా ఇతర మతస్థులకు కానీ ఇంకాస్త స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇలా కాదు, నేను చెప్తాను పద్ధతి, నేను చెప్పిన దానికి మీరు వాళ్ళ దగ్గర నుంచి సమాధానం తీసుకురండి. ఎవరైతే మీరు ఆ వీడియోలు ఫాలో అవుతున్నారో
అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు ఏంటని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ మంత్రం ఆయన చెప్పాడు, దానిలో రెండు విశేషాలు. పిల్లలు ఎవరో మంత్రం పఠించారన్నారు, అందులో తప్పు చేశారండి. వాళ్ళు స్వరపాఠం పక్కన పెడదాం. ఉమ్, గణపాటి గారు అన్నట్టుగా స్వరపాఠం సరిగా లేదు, కరెక్ట్, ఒప్పేసుకుందాం, అది పక్కన పడేద్దాం. స్వరపాఠం కాదు, పదాలనే తప్పుగా పలికేశారు. పదాలని ఒక చోట ఉండాల్సిన పదాన్ని ఇంకో చోట పదాలను ఇంకో చోట పలికారు. అలా వేదమంత్రం చేయకూడదండి, అలా చేయకూడదు. అప్పుడు అది మంత్రం అని చెప్పకూడదు, మీరేదో మాట్లాడుతున్నారని చెప్పొచ్చు. సో ఎందుకంటే మంత్రంలో ఒక చోట ఉండవలసిన అక్షరాన్ని ఇంకో చోటకు మార్చి చెప్పడంలో ఛందస్సు మారుతుంది. అలానే మీరు దాన్ని ఒక పద విభజన చేసి చెప్పడంలో మీకు అది సంహిత కాకుండా పోతుంది. సో సంహిత అంటేనే పదాలు జోడించి 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 ఉంటాయి. సో అలా చేయకూడదు. సో ఇది వాళ్ళు చేశారా, బుర్ఖాలో ఉన్నవాళ్ళు. ఈ సిరాజుల్ రెహమాన్ ఎవరో, ఆయన పేరు సరిగా నాకు రాదు, సరే ఆయన ఆయన కూడా చేశారు. సో ఇద్దరు కూడా చేశారు, ప్లస్ మంత్రంలో ఒక భాగాన్ని వదిలిపారేశారు. సో ఇలా అన్నీ చేసుకుంటూ వచ్చి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదో వాళ్ళకి కావాల్సింది ఏదో చెప్పేసుకున్నారు. యా, ఇప్పుడు మంత్రంలో నేను ఈ భాగం చెప్తున్నాను, ఈ రెండో భాగం చెప్పట్లేదు, చెప్పడంలో తప్పులేదు. కానీ అది చెప్పడానికి మీకు మీరు చేస్తున్న తప్పులు ఏమిటో నేను ఒకసారి చూపిస్తాను. నేను ఇక్కడ చూపించిన తర్వాత, అంటే ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళు చేసిన తప్పులు. సో గణపాటి గారు చక్కగా చెప్పారు, కానీ చెప్పింది సరిపోదు, అది దానికి ఇంకా వాతలు పెట్టాలి మనం, లేదా కుదరదు. సో అదేదో నేను చెప్తాను ఇప్పుడు నేను. ఎందుకంటే ఇది వేదం గురించి తెలుసుకునే వాళ్ళందరూ కూడా అందరూ నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. కానీ నేర్చుకోవడంలో తప్పులు చేయకండి. ఎలా ఉన్న వేదాన్ని అలానే చెప్పాలి మీరు, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అసలు ఒక అక్షరం కానీ ఒక పదం కానీ మీరు మార్చకూడదు చెప్పేటప్పుడు, అది యాజ్ ఈజ్గా చెప్పుకోవాలి. సో మీకు కావాల్సింది నేను తీసుకుంటానా, తీసుకోవచ్చు, తప్పులేదు, అందులో తప్పులేదు. మీరు రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఫలానా వేదం. ఇప్పుడు ఒక ఒక వేద మంత్రంలో ఒక భాగం ఉందనుకో, తీసి చెప్పచ్చు మీరు, తప్పులేదు. కానీ చెప్పేటప్పుడు స్పష్టత ఉండాలి, తప్పులు ఉండకూడదు. సో అందుకని లెట్స్ సీ దిస్ వన్. సో ఇది అథర్వవేద మూడవ కాండంలోని రెండవ పర్యాయము, ఆ, ఇచ్చిన మంత్రం ఇది. దీనిలో నాలుగవ సూక్తంలో అద్వితీయ పరమేశ్వర వర్ణన. బాగుంది. సో దీనిలో ఏంటంటే బ్రహ్మ, ఋషి ఎవరంటే బ్రహ్మ, దేవత, ఆధ్యాత్మం. ఎప్పుడు మంత్రాలు మూడు రకాలుగా మనం విభజించవచ్చు: ఆధ్యాత్మము, ఆది భౌతికము, ఆది దైవికము. సో ఇలా మూడు రకాలుగా డివైడ్ చేయొచ్చు. సో ఆది భౌతికము అంటే మనము ఈ సృష్టిలో ప్రాణులు ఎవరెవరైతే ఉన్నారో ప్రాణులన్నిటి గురించి, వేటి గురించో ఒకదాని గురించి అన్నా మాట్లాడడాన్ని ఆది భౌతికము. ఆది దైవికము అంటే ఈ పంచభూతాల గురించి, మిగతా విషయాలు, సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు, ఇవన్నీ ఆది దైవికం కింద వస్తాయి. సో మంత్రం యొక్క అర్థం చెప్పేటప్పుడు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండో పర్యాయము సూర్యుడి గురించి వచ్చింది. సో ఇక్కడ ఆధ్యాత్మం వెరీ ఇంపార్టెంట్. మొదటేమో ఆది దైవికం, ఇక్కడ ఆధ్యాత్మం. సో ఇది మనకి చాలా ముఖ్యం అన్నమాట. ఇందులో మీకు ఈ మంత్రము ఇక్కడ 15వ మంత్రం, ఈ 15 నుంచి 21 అతను చెప్పిన దానిలో చెప్తున్నా 15. సో అతను ఏం చేశాడంటే డైరెక్ట్గా మన 14 వదిలేసి 15కి వెళ్ళిపోయాడు. ఇది 14వ మంత్రము. కీర్తిశ్చ యశశ్చాంబశ్చ, చక్కగా క్లియర్గా ఉంది ఇక్కడ. కీర్తిశ్చ, దీన్ని విడదీస్తే కీర్తి ప్లస్ చ, ఇట్లా అనమాట, కీర్తిశ్చ అవుతుంది సంధి ప్రకారం. సో అట్లా మనకి విడదీస్తే కీర్తి మరియు యశస్సు మరియు నీరు మరియు ఆకాశం మరియు వేద ప్రకాశమును విష్ణువును అన్నమును అని వస్తుంది అనమాట. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, అన్నం అన్నది రెండు సార్లు వచ్చింది. అన్నం అని వచ్చి మళ్ళీ అన్నం వచ్చింది. సో ఇక్కడ ఈ ఒక అన్నానికి ఇంకో అన్నానికి డిఫరెన్స్ చూడండి మీకు క్లియర్గా, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ డిఫరెన్స్ తెలియకుండా ఈ పెద్ద మనిషి మాట్లాడేశాడు అనమాట. ఇక్కడ చూడండి, అన్నం, చా, అన్నం, ఇక్కడ చా పెట్టి విడదీసి అన్నం, చ మళ్ళీ పెట్టి అన్నాద్యం చ. సో అన్నాద్యం, అన్నాద్యం అంటే ఏమిటి, అన్నం అంటే ఏమిటి, అన్నం వచ్చి మళ్ళీ అన్నాద్యం ఎందుకు వచ్చింది? అన్నాద్యం అంటే తినే అన్నం, ఇంకొక అన్నం ఏంటి అంటే విష్ణువు అని అర్థం. సో ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చేశాడంటే, ఇక దశావతారాలు లేవు, ఏ అవతారాలు లేవు, ఒకటే ఉంది అన్నాడు. సరే,
నేను దశావతారాల నుంచి ఒప్పుకోను, కానీ ఇక్కడ దశావతారాల గురించి వచ్చే సూచన కూడా కనిపిస్తోంది. అది వాళ్ళు అందుకనే వాళ్ళు దశావతారాలు నమ్మిన వాళ్ళు నమ్ముతారు. అయితే ఈ విశేషం ఏంటంటే అవతారం కింద కాదు కానీ ఇది ఈ దశ కూడా పక్కన పెట్టేద్దాం. ఇక్కడ విష్ణువు గురించి మాట్లాడు. అయితే ఈ దశావతారాలు వాళ్ళు మాట్లాడేది చాలా కరెక్ట్గా మాట్లాడారు. ఎవరు మన పౌరాణికు చాలా కరెక్ట్గా మాట్లాడారు. అయితే దశావతారాలు కరెక్ట్ కాదు, కానీ వాళ్ళు చెప్పింది కరెక్ట్. అదేమిటి కన్ఫ్యూషను? అదేంటో చూద్దాం ఇప్పుడు. ఈయన ఏమన్నాడంటే సిరాజుద్ రెహమాన్ ఎవరో దశావతారాలు లేవు, ఒక్కడే పరమాత్ముడు అని చెప్పాడు. అది అల్లానే అంటున్నాడు పైగా. ఇక్కడ అది వేదంలో ఉందంటే వాళ్ళ వేదంలో అల్లాని ఇచ్చేటోళ్ళు కదా. సో అలా లేదు నాయన. పైగా నువ్వు చెప్పింది నీకే విరుద్ధం అవుతున్నది. అదేంటో చూపిస్తాను మళ్ళీ. సో అన్నం అన్న దానికి అర్థాలు వెతకండి మీరు. సంస్కృత భాష తెలుసుకున్న వాళ్ళు అన్నం అంటే ఏంటి, అన్న అంటే ఏమిటి, అన్న అంటే అగ్రజుడు అని మనకు తెలుసు, పెద్దవాడు తెలుసు. సో అగ్రజుడు అని తెలుగులో మనకు తెలుసు. సో ఈ అన్న అన్న పదానికి సంస్కృతంలో తండ్రి అని కూడా ఒక అర్థం, అలానే విష్ణు అని ఒక అర్థం. సో ఇక్కడ అన్నం అన్నాద్యం చ అన్నప్పుడు ఈ అన్నము తినే అన్నం కాదు ఫస్ట్ది. ఎందుకంటే రెండోది అన్నాద్యం చ అని ఇచ్చాడు. అన్నాద్యం అంటే ఏంటి, తినగలిగే పదార్థము ఏదైతే మనకి శాకాహార పదార్థం ఉందో అది అని చెప్తున్నాడు. అందుకని వేదంలో చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది మంత్రంలో. స అన్నాద్యం చ అన్నప్పుడు అది తినగలిగే పదార్థం, శాకాహారమైన పదార్థము, అది మాంసాహారం కాదు అని స్పష్టంగా ఇస్తున్నాడు. అందుకే అన్నా అన్నం చ అన్నప్పుడు అన్నం, ఈ అన్నం మొదటి అన్నం ఏంటంటే విష్ణువును అని అర్థం అన్నమాట. విష్ణువును అని స్పష్టంగా ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. అయితే నేను వేరే మీనింగ్ తీసుకుంటానండి, ఈ అన్నమును అన్నప్పుడు వేరే మీనింగ్ తీసుకుంటాను అంటే ఇక్కడ కుదరదు. ఎందుకని ఇది ఆధ్యాత్మం అని స్పష్టంగా చెప్తారు. సో ఇది దేవత ఆధ్యాత్మం అయినప్పుడు ఆధ్యాత్మము తినే అన్నం కాదు కదా, కదా. సో అయితే మరి అజ్ఞాద్యం చ అని ఇచ్చాడు కదా, మరి దాని సంగతి ఏమిటి అంటే ఇదే విశేషం అన్నమాట. తినేగలగ పదార్థం ఈ అన్నం అది కాదు, ఈ అన్నాద్యం చ అన్నది అది, ఇది కాదు అని చెప్తూ వచ్చాడు. సో చెప్పడం మూలంగా ఏమవుతుందంటే అది ఆధ్యాత్మం అయి కూర్చుంది ఆ మంత్రం. సో లేకపోతే ఆధ్యాత్మం అయ్యేది కాదనమాట. సో ఇది మనము మళ్ళీ బాగా అర్థం చేసుకుందాం. సరే, మళ్ళీ ఫస్ట్ మంత్రం కీర్తిశ్చ, కీర్తిని మరియు చ అంటే మరియు కలుపుకున్నాం. సో యశశ్చ యశస్సుని, ఈ కీర్తికి యశస్సుకి డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటే. కీర్తి వేరు, యశస్సు వేరా? ఆలోచించండి ఒకసారి. సరే, నీరు అంబశ్చ, ఈ నీటిని, మరియు ఆకాశం నభశ్చ, నభము అంటే ఆకాశం, మరియు బ్రాహ్మణ వర్చసం అన్నప్పుడు బ్రాహ్మణ వర్చసం అంటే ఏమిటి? బ్రాహ్మణుని యొక్క వర్చస్సు ఏమిటి? వేద ప్రకాశం. సో ఆ వేద ప్రకాశం, బ్రాహ్మణ అంటే వేదము అని అర్థం. సో బ్రాహ్మణ వర్చసం ప్రకాశమును, అన్నం చ అన్నము అంటే విష్ణు, విష్ణువును, అన్నాద్యం చ అన్నమును. ఏమిటి? ఇక్కడితో అయిపోయింది మంత్రం. ఏమిటిది ఈ మంత్రంలో? ఓకే, కీర్తిని, కీర్తిని మళ్ళీ తర్వాత యశస్సుని, తర్వాత నీటిని, ఆకాశాన్ని, వేద ప్రకాశాన్ని, విష్ణువుని, అన్నమును, తినే అన్నమును అని మీరు చెప్తున్నారు. ఏమిటి మంత్రం? అక్కడితో అయిపోయింది. మరి ఏమిటో చెప్పకుండా మంత్రం అంటే ఇదండి గొప్పతనం వేదంలో. వేదంలో అనువృత్తిగా పదాలని, ప్రీవియస్ మంత్రాలని తీసుకొస్తాం. అనువృత్తి అన్నది ఒకటి ఉంటుంది వేదంలో. సో అనువృత్తిగా తెచ్చుకోవాలి పైనుంచి పదాన్ని. ఇక్కడికి డిస్కంటిన్యూ అయిపోయినప్పుడు ఏమిటి అని అనుకున్నప్పుడు ఇలా ఉంది. ఓకే, కీర్తిని బాగుంది, యశస్సు బాగుంది, నీరు బాగుంది, ఆకాశం బాగుంది, వేద ప్రకాశం బాగుంది, విష్ణువు బాగుంది, తినే అన్నం బాగుంది. ఏమిటైతే ఏం చెప్పదలుచుకున్నావా ఆ మంత్రంలో? మరి పరమాత్ముడు అనంత జ్ఞాని. అనంత జ్ఞాని అయినవాడు ఇన్కంప్లీట్గా కానీ ఇన్కంక్లూజన్గా కానీ ఎక్కడా ఇవ్వడు. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో అనువృత్తిగా పదాలు వస్తాయి. ప్రాప్తించును అని అర్థం తీసుకోవాలి. అది ప్రీవియస్ మంత్రాల నుంచి వస్తుంది. సరే, ఎప్పుడు ప్రాప్తిస్తుంది, ఎవరికి ప్రాప్తిస్తుంది అది కూడా చెప్పాలి కదా. చెప్పకుండా ప్రాప్తిస్తుంది అంటే ఎవరికి అనే ప్రశ్న వస్తుంది. దానికి మనము నెక్స్ట్ మంత్రానికి వెళ్ళాలన్నమాట. ఈ నెక్స్ట్ మంత్రంలో ఏం చెప్పబడింది ఇది చూద్దాం. ఇక్కడ ఏతం దేవమేక వృతం వేద, ఇందులో స్పష్టంగా ఎవడు
య యహ అది విడదీస్తే యహ య అనుంది కదండి, యహ లేదు కదండి, అది సంధి నాయన, విసర్గ సంధి ద్వారా అది సెపరేట్ చేయబడింది. సో అది సంహితలో రెండు కలిపేస్తాం అనమాట. సంహిత అంటేనే పదాలని కలపటం. సో కలిపి విడదీసేటప్పుడు సందులు ఏర్పడతాయి. సో యహ, అందుకనే మనకేమవుతుందంటే ఇలా మంత్రం చదివేటప్పుడు యహ ఏతం అన్నది విడివిడిగా చదవం. సంహిత చదివేటప్పుడు ఏతం అని చదువుతాం అన్నమాట. సో అయితే విడివిడిగా ఎందుకు చదవాలి ఇప్పుడు అంటే అర్థం చేసుకుంటూ చదవాలి అర్ధపాఠాన్ని చదివేటప్పుడు. సో ఎవడు ఈతడిని, ఎవడు అంటే యహ అన్నది ఎవడు అంటే యద్ అన్న శబ్దానికి ఇదన్నమాట. సో ఇది ఇప్పుడు ఈ ఎవడు అన్నది ఎవడు ఓకే. ఏతం ఈతడిని, ఎవడు ఈతడిని అంటే ఎవడిని, దేవుడిని. ఓకే. సో దేవం అంటే దేవుడిని ఒక్కటిగా ఉన్నట్లుగా తెలుసుకుంటాడో వాడికి కీర్తి, యశస్సు, నీరు, ఆకాశము, వేద ప్రకాశము, విష్ణువు, అన్నము ప్రాప్తిస్తాయి అని చెప్తున్నాడు అనమాట ఈ మంత్రంలో. సో ఇది వెరీ విశేషం అన్నమాట. సో ప్రాప్తించే ఎవరికంటే ఎవడైతే ఈ పరమాత్మను ఒక్కటిగా చూస్తాడో. మరి దశావతారాలు ఒకటిగానే చూశారండి బాబు. దశావతారాలు విష్ణువే ఈ అవతారాలన్నీ. సో విష్ణువు తప్పితే ఇంకొకరిని తీయలేదు. విష్ణువే సర్వము, సర్వవ్యాపి విసతీతి విష్ణు. సో అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి విష్ణు ఆయన సర్వము వ్యాపకుడై ఉన్నాడు. అల్లా అట్లా వ్యాపించి లేడు అని మన సంతోష్ గణపాటి గారు ఆ వీడియోలో చెప్పారు. సో అలా అల్లా వ్యాపించలేడుగా ఏదో ఒక ప్లేస్లో ఓ పీఠం వేసుకొని కూర్చుని ఉంటాడు. సో అది వాళ్ళ అల్లా కాన్సెప్ట్. సర్వము వ్యాప్తమై ఉన్నవాడు విష్ణు. సో ఆ మంత్రంలో విష్ణు గురించి చెప్పారు. సో ఏ విష్ణు అయితే సర్వవ్యాపి అయి ఉన్నాడో అతడి గురించి తెలుసుకోవడం అతడు ఒక్కడే అని చెప్తున్నాడు. అవునా, బాగుంది. అక్కడ దాకా బాగుంది. అలా తెలుసుకున్న వాడికి ఏంటని ఫస్ట్ మనకి దాని యొక్క ఫలితం గురించి చెప్తారు. అందుకే మనకి ఎప్పుడన్నా మీరు విష్ణు సహస్రనామాలకు వెళ్ళారనుకోండి, అక్కడ ఫస్ట్ ఫలితం చెప్తారు. చెప్పి ఆ తర్వాత విష్ణు సహస్రనామాలు చెప్తారు. ఇవి పఠించడం మూలంగా వచ్చే ఫలితం ఏంటి అని. సో అట్లా ఒక్కడిగా ఉన్నవాడిని తెలుసుకోవడం మూలంగా వచ్చే ఫలితం ఏంటో చెప్తుంది. అది విష్ణువు అని చెప్తున్నాడు. మరి దశావతారాలు అన్నీ కూడా విష్ణువే కదా. మత్స్యావతారం, కూర్మావతారం, తర్వాత వరాహావతారము, నృసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, రామావతారం, కృష్ణావతారం, ఇంకా మీ వచ్చే రాబోయే అవతారాలు ఏవైతే ఉన్నాయో బుద్ధుడిని కూడా తీసుకున్నవాడు బుద్ధ అవతారం కూడా తీసేసుకోండి. ఇంకొక అవతారం కలికి అవతారం అని చెప్తున్నారు. సరే, ఇదంతా బాగుందండి. సో ఈ అవతారం అన్ని విష్ణువే కదా చెప్పేది. ఆ ఒక్క విష్ణువే దశావతారాలు చెప్తుంది. భాగవతం మొత్తం అదేగా చెప్పేది. ఆయనే 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 అని చెప్తూ ఉంటాయి. సో ఈ రాముడు ఆయనే, కృష్ణుడు ఆయనే అని చెప్పుకుంటారు కదా వాళ్ళు. సో వాళ్ళు చెప్పిన దానిలో తప్పేం లేదు కదా, వాళ్ళంతా విష్ణువే చెప్తున్నారు. వాళ్ళు ఇంకోటి ఏం చెప్పట్లే కదా. సరే, ఆయన అవతారం తీసుకుంటాడా లేదా అది సెకండరీ స్టోరీ. సో ఇది వాళ్ళు భావన. సో నువ్వు సిరాజుల్ రెహమాన్ నువ్వు ఎట్లా చెప్తావు నువ్వు వాళ్ళ తప్పని? నువ్వు చెప్పడానికి అధికారం లేదు కదా. పైగా ఈ మంత్రం తీసుకుంటే ఈ మంత్రం ఇంకా దాన్ని బలపరుస్తుంది, విష్ణువుని బలపరుస్తుంది. సో దేర్ ఫోర్ డెఫినెట్గా అది విష్ణుదే ఆ మంత్రం. దేర్ ఫోర్ నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు తప్పు. ఆధ్యాత్మికంగా చెప్తోంది ఆ మంత్రం. అవునా? సో ఇది చెప్పేటప్పుడు విష్ణువుని అని చెప్పి మనం తీసుకోవాలి. సరే, ఇంకా ముందుకు ప్రొసీడ్ అవ్వం. ఎందుకంటే వీళ్ళకి చురకలు సరిగా పెట్టాలి. ఇప్పుడు రెండోది ఏతం దేవం ఏకవృతం వేద, ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత నా ద్వితీయో నా తృతీయశ్చతుర్థో నా యుచ్యతే. ఇక్కడ నా ద్వితీయో నా తృతీయశ్చతుర్థో అని ఉంది. వాళ్ళు చదివేటప్పుడు నా తృతీయో నా చతుర్థో అని చదువుతున్నారు. తప్పు అవుతుందండి అలా. ఎందుకంటే ఇక్కడ ఈ రెండు కలిసిన పదార్థాలు తృతీయశ్చతుర్థో అన్నది విడదీయలేని పదార్థాలు. ఈ రెండింటిని తర్వాత మనం సంధి ద్వారా విడదీస్తాం అనమాట. తీసి నా ప్యుచ్యతే. ఇప్పుడు మీరు కనుక చదవకుండా నా ప్యుచ్యతే మళ్ళీ చదివారు అనుకోండి, నా అని ఇంకోటి వస్తుంది అక్కడ. మీరేం చదువుతున్నారంటే నా ద్వితీయో నా తృతీయ నా చతుర్థో నా ప్యుచ్యతే అని చదువుతున్నారు. తప్పు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నా ప్యుచ్యతేలో న ప్లస్ అపి ప్లస్ వ్యుచ్యతే, ఉచ్యతే అనుంది. సో నా ప్లస్ అపి ప్లస్ ఉచ్యతే, ఈ మూడింటిని కలిపి ఒక పదం కదా. అందుకే సంహిత అయిందనమాట. సో ఇలా వస్తుందన్నమాట. అప్పుడు మీరు దాన్ని ఏ విధంగా మీరు విడదీయగలుగుతారు? మీరు చదివిన పద్ధతుల్లో అది కంప్లీట్గా తప్పు అవుతుంది. సో అలా చదవకంటే తప్పు నంబర్ 1. మీరు చదవదలుచుకుంటే పేపర్ ఇట్లా ఎదురుగుండా పెట్టుకొని చదవండి. మీకు నామూషి ఏంటి? మీరు ఏదో పెద్ద బైహార్ట్ చేసినట్టు పెద్ద లెవెల్ ఏంటి ఇక్కడ? మీరు హాయిగా ఎదురుగుండా పెట్టుకొని యాజ్ ఈజ్గా చదవండి. చదివిగో ఇలా ఉందండి అని చెప్పండి.
సో అది మన సంతోష్ కుమార్ గణపాటి గారికి మీ స్వరం నచ్చలేదు, కాబట్టి మీరు తీసేయండి, తీసి మీరు పలకడం నేర్చుకోండి. సరే, అయితే అథర్వవేదంలో ఏంటంటే అది మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం, అది ఇంకో పెద్ద లెసన్ అయిపోతుంది. సో ఇప్పటికి ఏంటంటే ఎవడు ఈతడిని దేవుడిని ఒకటిగా ఉన్నట్టుగా తెలుసుకుంటాడో వాడికి కీర్తి యశస్సు ఇవి అవి అన్నీ వస్తాయిరా బాబు అని చెప్తున్నాడు అనమాట. నీరు లభించటం ఏంటండి? నీరేమైనా పెద్ద విషయం అంటే నీరు చాలా పెద్ద విషయం అండి. ఆయన నీటిని తెప్పించగలుగుతాడు, నీటిని సృష్టించగలుగుతాడు ఎవరైతే ఈ పరమాత్మను తెలుసుకుంటాడో. అలానే ఆకాశం. ఆకాశం అంటే ఏంటండి? దీని గురించి ప్రీవియస్ పర్యాయంలో అంటే మొదటి పర్యాయంలో చెప్పినప్పుడు ఆకాశం దాని పృష్ఠం మీద పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పాడు. అసలు ఆకాశానికి వెనక భాగం ఏంటి? అసలు అది అర్థం చేసుకుందుకే మీకు ఒక జీవితకాలం సరిపోదు. సో అదనమాట విశేషం. మరియు వేద ప్రకాశమును అంటే ఇక్కడ బ్రాహ్మణ అన్న శబ్దము బ్రాహ్మణుడు అని తీసుకోకూడదు ఇక్కడ. ఓకే, అది తప్పు అవుతుంది. ఇక్కడ వేదము అని తీసుకోవాలి. ఎలా తీసుకుంటామండి? వేదం అని ఎలా తీసుకుంటాము? ఎందుకంటే బ్రాహ్మణ ప్రకాశము అన్నది డిఫరెంట్ బ్రాహ్మణులు డిఫరెంట్ ప్రకాశాలు ఉంటాయి, కానీ వేదానికి ఒకటే ప్రకాశం ఉంటుంది. సో ఈ ప్రకాశం అన్న వర్డ్ దానికి అటాచ్ అవ్వడం మూలంగా వర్చసం అన్నప్పుడు అది తీసుకుంటాం అనమాట. సో వేదం యొక్క గొప్పతనం, వేదం యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది దాని ప్రకాశం. గుర్తుపెట్టుకోండి. తేజో అసి తేజోమయి దేహి అన్నప్పుడు ఈ తేజం ఏంటి అంటే నాలెడ్జ్. ఓకే, జ్ఞానాన్ని మనం తేజం అంటాం. సో ఇక్కడ వేద ప్రకాశమును అన్నమును, అన్నం అంటే ఏంటి? విష్ణువును అన్నమును మనం పొందుతాము, ఆ విష్ణు సాన్నిధ్యం పొందుతాము అని చెప్తున్నాడు అనమాట. సో ఇది మంత్రం. సరే అండి, ఒక భాగంలో ఆయన తిట్టేశాం, బాగుంది. రెండో భాగంలో తిడతాను నేను మళ్ళీ ఒకసారి. నా ద్వితీయో, నా తృతీయ, చతుర్థో. ఇక్కడ నా తృతీయ నేను చెప్పాను ఆల్రెడీ, అతను తప్పు చెప్పాడని చెప్పాను. సరే, ఇప్పుడు సిరాజుర్ రెహమాన్ గారిని ఇంకొక ప్రశ్న అడగాలి. సో దీంతో కంటిన్యూ అవుతే ఏమవుతుందంటే నా పంచమో నా షష్ఠ సప్తమో నా ప్యుచ్యతే అన్నది చోట వాళ్ళు చదివింది ఏంటంటే నా షష్ఠ నా సప్తమో అని చదివారు, అది నా ప్యుచ్యతే అని మళ్ళీ చదివారు. ఇప్పుడు ఈ నాలుగు ఎట్లా అన్నది ఇంపార్టెంట్. సో ఇక్కడ నా అంటే లేదు అని ఒక అర్థం వస్తుంది, వలే అని ఒకటి అర్థం వస్తుంది. అవ్యయం కింద తీసుకుంటే అది నిపాతం కింద తీసుకుంటామా, ఎలా తీసుకుంటామో అనేది చెప్తే అప్పుడు దాన్ని మన అర్థం ఎక్కడ ఏం సరిపోతుందో చెప్పాలి. సో వలే అని చెప్పామనుకోండి, అప్పుడు ఇంకో అర్థం వస్తుంది, నా అంటే లేదు అని వస్తుంది. సో ఇక్కడ ఉచ్యతే చెప్తారు అని చెప్తున్నాడు. సో అపి నా అపి ఉచ్యతే అని కదా, నాప్యుచ్యతే అని వస్తుంది. అపి ప్లస్ ఉచ్యతే ఈ రెండు కలిపినప్పుడు ఇట్లా మనకి సంధి ఏర్పడి ఇలా నాప్యుచ్యతే వస్తుంది అనమాట. ఓకేనా? సరే, ఇది పక్కన పెడదాం. వచ్చిందండి, బాగానే ఉందండి, చెప్పారు. అయితే ఏంటి అంటే సిరాజు రెహమాన్కి కానీ లేకపోతే ఎవరైతే అదేదో ఆ, ఖురాన్లో ఏదో ఉందని చెప్తున్నారో దానికి దీనికి అసలు పోలిక లేదు. ఎందుకంటే నా ద్వితీయో నా తృతీయో అంటున్నాం కదా, రెండో వాడు లేడు. తృతీయ, ద్వితీయ, ద్వితీయ కర్త, ప్రథమా విభక్తి. సో ప్రథమా విభక్తిలో చెప్పేటప్పుడు కర్త. సో రెండవ వాడు లేడు, మూడవ వాడు లేడు. పరమాత్మ ఇంత అజ్ఞానం ఉంటుందండి? రెండో వాడు లేడు అని చెప్పి మూడో వాడు లేడని చెప్పడం ఏంటండి? రెండో వాడే లేడని చెప్పిన తర్వాత మూడో వాడు ఎక్కడి నుంచి వస్తాడు? మీరు చెప్పండి. ఆ రెండు వస్తువులు లేవు, మూడు వస్తువులు ఉన్నాయి, ఒక అర్థం ఉంది. దాని కూడా తప్పదు. రెండు కాదండి మూడు ఉన్నాయి అని చెప్పడం. సో రెండు కాదండి, మూడు కాదండి, నాలుగు కాదండి, ఐదు కాదండి, ఆరు కాదండి, ఏడు కాదండి, ఎనిమిది కాదండి, తొమ్మిది కాదండి, 10 లేవండి. అరే రెండోదే లేదురా బాబు అన్నప్పుడు పదో దానికి ఎందుకు వెళ్తాడు ఆయన? ఆయన అజ్ఞాన పరమాత్ముడు చెప్పడంలో. ఇది మీ ఖురాన్లో ఉండొచ్చు అజ్ఞానం, కానీ వేదంలో ఉండదండి. సో ఇది తెలుసుకోవాలి. ఇది నా ద్వితీయ ఎందుకు చెప్పాడు? ద్వితీయో అన్న చోట ద్వితీయ ఏర్పడుతుంది అనమాట. అది సంధితో విడదీస్తే ద్వితీయ ఎందుకు చెప్పాడు? రెండోది లేదని చెప్పాడు బాగా. తృతీయ, నా తృతీయ ఎట్లా? మూడోది కూడా లేడంటున్నాడు అంటే రెండోది లేకపోయినప్పుడు మూడోది ఎందుకు చెప్పాలి? ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది తెలుసుకోండి సిరాజు రెహమాన్ గారు, ఇది మీకు ఛాలెంజ్. మా వేద మంత్రాలు మా అని చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు ఖురాన్ చెప్పారు కాబట్టి. లేకపోతే మనందరిది వేదం. సో వేదంలో ఇప్పుడు ఈ మంత్రంలో మీరు చెప్పి తీరాలి అర్థం. రెండో వాడు లేడు, మూడో వాడు లేడు, సరేనండి,
కానీ రెండో వాడే లేనప్పుడు మూడో వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమైనా అర్థం ఉందా? ఒకటో వాడు మూడో వాడు అంటే రెండో వాడు ఎవడో ఉన్నాడని అర్థం అవుతుంది. ఒకటో వాడు మూడో వాడు లేడండి అంటే రెండో వాడు ఉన్నాడని అర్థం అవుతుంది. సో రెండో వాడు లేడండి, రెండో వాడే లేనప్పుడు మూడో వాడు ఎక్కడి నుంచి వస్తాడు? సో ఎలా ఈ మంత్రాన్ని అర్థం చేసుకున్నారు? ఇది మాకు చెప్పండి. మీరు ఈ మంత్రాన్ని అర్థం చేసుకోవడం మీ తల ప్రాణం తోక్కొచ్చి మొత్తం మీ జీవితకాలం సరిపోతుంది. ఇది అంత జటిలమైన మంత్రం ఇది. సో దీన్ని తెలుసుకోవాలి అంటే అనువృత్తిగా వచ్చే పదాలని తీసుకురావాలి. అసలు అనువృత్తి అంటేనే మీకు తెలియదు. తెలియనప్పుడు, ఈ భాష గురించి తెలియనప్పుడు మీరు ఎలా చెప్తున్నారు అర్థాన్ని? ఫస్ట్ మీరు తెలుసుకోండి. 14వ మంత్రం చెప్పి 15 చెప్పాలి, 15 చెప్పి 16 చెప్పాలి. సో చెప్పినప్పుడు అనువృత్తిగా వచ్చే పదాలు ఉంటాయి. సో ఇప్పుడు మీరు 15వ మంత్రంలో మీరు చూడండి, ఒకసారి అందరూ ఒకసారి చూడండి. 15వ మంత్రంలో ఏం చెప్పాడు పరమాత్మ? సో 15వ మంత్రం ఏతం దేవం ఏకవృతం వేద, దీన్ని చదివేటప్పుడు దేవమేకవృతం వేద అని చదువుతాం. అదే పదాన్ని అంత సెంటెన్స్ని తీసుకొచ్చి మళ్ళీ 16లో జోడించాడు ఈయన. ఏతం దేవమేకవృతం వేద, ఇది అట్లానే 17లో 18లో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు విశేషం ఏంటంటే 15లో చెప్పాడు కదండి, చెప్పిన తర్వాత మళ్ళీ 16లో దాన్నే తీసుకొచ్చి పెట్టడం ఏంటి? అవసరమా? ఎందుకు అవసరం మీరు చెప్పాలండి సిరాజుద్ రెహమాన్ గారు. ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వేదాన్ని అర్థం చేసుకునే పద్ధతి మీకు తెలవాలి. అది నేర్చుకున్నారనుకోండి, ఖురాన్ లేదు వేదం ఒక్కటే ఉందని చెప్తారు మీరు. అది మీ భయం, అందుకని వేదం నేర్చుకోవట్లేదు. వేదం గురించి ప్రాపర్గా తెలుసుకోండి. మీరు ఏది పడితే అది మాట్లాడకండి. ఇప్పుడు సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఉన్నారు. ఆ ఘనపాటి గారి దగ్గరికి వెళ్ళి కాస్త కూర్చొని నమస్కారం పెట్టి ఒక కాళ్ళకు ఒక నమస్కారం చేసి, నాయన నేను నేర్చుకుంటాను, మీరు ఈ మంత్రానికి అర్థం చెప్పండి అంటే ఆయన కూర్చొని ఆయన శాస్త్రాలని తిరిగేసి ఆయన పాండిత్యాన్ని అంతా చూపించి మీకు అది నేర్పిస్తారు. సో ఇది పద్ధతి. సో ఇలా కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మైకుల్లో అరిచేసి తప్పని చెప్పాడు, మీ ఎదురుగుండా ఒక వేద పండితుడు లేడు, లేకుండా మీరు మాట్లాడడం అనేది ఇంకో తప్పు. మంచిగా నిష్ణాతుడైన వేద పండితుని తీసుకురండి, ఆయనకు ముందరే చెప్పండి నేను దీని గురించి మాట్లాడబోతున్నానే, ఆయన ప్రిపేర్ వస్తాడు, ఇద్దరు కూర్చుని మైక్ పట్టుకొని మాట్లాడుకో. అప్పుడు ఏమవుతుంది, మీరు చెప్పిందని తప్ప ఒప్ప ఆయన కూడా చెప్తారు కదా, ప్రజలకు తెలుస్తుంది కదా. ఇది సత్యం యొక్క మెథడాలజీ. సత్యం యొక్క మెథడాలజీ ఇది. కాబట్టి మీరు వేదంలో అల్లా ఉన్నాడు, వేదం కూడా అల్లాని అగ్రీ చేస్తుంది అనే పని అయితే గనక మీరు ఇలా వేద పండితుడిని ఎదురుగుండా పెట్టుకొని ఆయనకి చెప్పాలి. ఎట్లయితే కోర్టులో ఇప్పుడు ఒక డిఫెన్స్ లాయర్ ఉంటాడు, ఇంకో లాయర్ ఉంటాడు. సో ఎవరన్నా ఒక సాక్ష్యం తీసుకొచ్చేటప్పుడు ఎదుటి లాయర్కి ముందరే చెప్తారు, మేము ఫలానా సాక్ష్యం తీసుకొస్తున్నాము, మీరు కూడా ప్రిపేర్ అవ్వండి అంటే వాళ్ళు ఆ సాక్ష్యాన్ని పరిశీలించి ప్రిపేర్ అవుతారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. ఇది ఇప్పుడు మనకి కోర్టులో ఉన్న సిస్టమ్ అది. కావాలంటే మీరు చిన్న తెలుగు సినిమా చూడండి, ఏంటిది అది వచ్చింది, సప్తగిరి ఎల్ఎల్బి అది వచ్చింది, దానిలో చూడండి, అది స్పష్టంగా తెలుస్తుంది. సో మీరు ఎప్పుడన్నా ఒక వేద పండితుడిని పిలవాలి అనుకున్నప్పుడు మీరు ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్ని ఆయనకి చెప్పాలి. నేను ఈ వేద మంత్రాల గురించి మాట్లాడబోతున్నాను, మీరు ఏం మాట్లాడబోతున్నారో చెప్పక్కల, కానీ ఈ వేద మంత్రం గురించి మాట్లాడబోతున్నాను, మీరు ప్రిపేర్ అయ్యారండి అంటే ఆయన ప్రిపేర్ అవుతారు. ఇద్దరు కూర్చొని అక్కడ హాయిగా స్టేజ్ మీద కూర్చొని మీరు చెప్పండి, చెప్పిన దాన్ని ఆయన ఎలా ఖండిస్తారు, పూర్వపక్షము ఉత్తరపక్షము అని రెండు ఉంటాయి. ఇలా చేసుకోవాలి తప్పితే మీరు మీ అంతటా మీరు వేదాన్ని ఇష్టం వచ్చినట్టు తప్పు చదివేసేసి పైగా దాన్ని అర్థాన్ని చెప్పేసేస్తూ మీ ఇష్టం వచ్చిన అర్థం చెప్పేసుకొని దానికి మీ అల్లాకి లింకు పెట్టేయడం అన్నది తప్పు అవుతుందండి. అది పద్ధతి కాదు, అది జ్ఞానం కాదు, అది పిచ్చి మాటలు అవుతాయి, వ్యర్థ ప్రేలాపన అంటారు దాన్ని. అలా చేయకండి. ఎవరైతే పిల్లలు చదివారో వాళ్ళు తప్పు చదివారు. మీరు మంత్రం చూపించాను కదా, దాని మంత్రం మీరు మళ్ళీ ఒకసారి వినండి, మీకు తెలుస్తుంది. వాళ్ళు తప్పు చదివారు, మంత్రాన్ని స్పష్టంగా ప్రింట్ చేసి చూపించాను. సో వాళ్ళు నా అని ముందరే పెట్టేశారు, నా చతుర్థో అని చెప్పేశారు. సో అది తప్పది, అలా చదవకూడదు. పైగా నెక్స్ట్ సెంటెన్స్ అది చదవలేదు, చదవకుండా ఇంకో దానికి వెళ్ళిపోయారు. ఒకవేళ ఇది ఒక్కటే చదివి ఈ భాగం ఒక్కటే చదివి ఉంటే అదొక అర్థం ఉండేది. అలా కాకుండా రెండో భాగం వదిలేసేసి మళ్ళీ దీనికి వెళ్ళిపోయారు. ఇష్టం వచ్చిన వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతారు. అలా చేయకూడదు, మీకు అధికారం లేదు. అధికారము అంటే ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు మాట్లాడటం అధికారం లేకపోవడం.
సో అలా చెయ్యొద్దండి. దయచేసి మీరు ఆ పనులు చేయొద్దు. మీ ఖురాన్ గురించి మీరు ఎన్నన్నా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఇది మీ మీ లిబర్టీ అది. మన భారతదేశము ఒక సెక్యులర్ కంట్రీ కాబట్టి మీరు మీ ఖురాన్ గురించి మాట్లాడుకోండి. మీ ఖురాన్ గురించి ఎప్పుడూ వింటలేదు కాబట్టి మా వేదం దగ్గరికి వస్తా అంటే ఎట్ట కుదురుతుందండి అది? తప్పు కదా. ఒకవేళ మీరు శాస్త్రార్థం చేయదలుచుకుంటే పద్ధతి ఏంటి? వేద పండితుడిని పిలవండి, ఆహ్వానించండి. సార్ మీరు రండి, సార్ మీరు మాట్లాడండి, మేము ఈ వేద మంత్రాల గురించి మాట్లాడబోతున్నాం, ఇట్లా మేము ఇట్లా దైవం ఒక్కటే అని మాట్లాడబోతున్నాం, మీది మీరు సమర్థించుకొని మేము మాది సమర్థించుకుంటాం. ఇది దశావతారాల గురించి అన్నారు, అది కాదు. కానీ మీరు అనుకుంటే అది అయిపోతుంది. విశేషం ఏంటంటే అక్కడ విష్ణు వచ్చాడు. ఆయన విష్ణు ఒక్కడే అని చెప్తున్నాడు. మంత్రాలన్నీ విష్ణు ఒకటే అని చెప్తున్నాడు. అలాంటప్పుడు మీరు కాదని ఎట్లా అంటారు? కాదండి, ఇప్పుడు సంతోష్ కుమార్ గణపాటి గారు ఆ, సూర్యుడు గురించి అన్నారు కదా అంటే, అవునండి, సూర్యుడు గురించి అన్నాడు. సూర్యుడు అంటే విష్ణువేనండి. ఇదం విష్ణుర్విచక్రమే. సో ఈ మంత్రంలో చెప్తాడు అన్నమాట సూర్యుడు అని చెప్పి. సో విష్ణు అంటే సూర్యుడు కూడా. సో దేర్ ఫోర్ అదే అర్థాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఇది వేదం గురించి అర్థం చేసుకునే పద్ధతి. ఎవడు పడితే వాడు చెప్పేయకూడదండి అది. సిరాజు రెహమాన్ గారు, మీకు ఒక అవకాశం ఇస్తాను. మీరు చక్కగా నేను అడిగిన ప్రశ్నకి చెప్పండి. రెండో వాడు లేడు, మూడో వాడు లేనప్పుడు మూడో వాడు ఎందుకు? రెండో వాడే లేనప్పుడు మూడో వాడు ఎక్కడి నుంచి వస్తాడు? దీనికి సమాధానం చెప్పండి. చెప్పండి. చెప్పలేకపోతే మీరు ఇంకోసారి వేదన దగ్గరికి వెళ్ళకండి. ఒకవేళ చెప్పదలుచుకుంటే చక్కగా వివరించి సవివరంగా సవివరంగా చెప్పండి. ఏదో సగం తినే తినకుండా చెప్పకూడదు అది. ఓకేనా? ఉంటానండి. నేను సంతోష్ కుమార్ గణపాటి గారికి ధన్యవాదాలు. మంచిగా వివరించారు మీరు. కానీ ఇలా వీళ్ళకి మొత్తం పూర్తిగా వివరించండి నెక్స్ట్ టైం. ఎందుకంటే వీళ్ళకి అలా చెప్తే అర్థం కాదు. పైగా మన ప్రజలకు అసలు అర్థం కాదు. ఎవరు హిందువులు అని చెప్పబడే వాళ్ళకి అసలు అర్థం కాదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏదో మా సంతోష్ కుమార్ గారు చెప్పారు కాబట్టి నిజం అలా అంటారు. కానీ పద విభజన చేసి ఈ పదాలు ఎందుకు, ఆ పదాలు ఎందుకు, అదా ఎందుకు తప్పు చెప్పాడు? స్వరం ఒకటే కాదు, ఆయన పదాలనే తప్పు చెప్పేశాడు. ఆయన పదాలని తీసేసి ఏరేసేసి నలిపేసి కరికేసి తరికేసి అన్నీ చేశాడు. అది వేదం ఎట్లా అవుతుందండి? సో దయచేసి ఎవరన్నా వివరణ ఇచ్చినప్పుడు పూర్తిగా వివరించండి. ఆయన ఎక్కడ తప్పు చేశాడో స్పష్టంగా చెప్పండి. ఓకే, ఉంటానండి. ఓ